హాయ్ హలో టుడే స్పెషల్ మన ఏ బిర్యానీలోకైనా సరే చార్వాస్ కావాలి కదండి. సో నేను ముందుగా అయితే ఆ చార్వా ప్రిపేర్ చేయడానికి ఐటమ్స్ చెప్పేస్తాను. మూడు టమోటాలు, కొంచెం సాల్ట్, 3 వెల్లుల్లి, కొంచెం గరం మసాలా వేసేసుకొని మిక్సీలో దాంట్లోనే 1 టీ స్పూన్ కారం వేసేసుకుందాం. అది సరిపడా వేసుకోవాలి. ప్లస్ కొంచెం గసగసాలు 1/2 టీ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ ఒక చిన్న చింతపండు ముక్క, ఎస్ సరిపోతుంది. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ఆయిల్ కొంచెం ప్రీ హీట్ చేసేసుకొని దాంట్లో ఒకే ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసి స్లైసెస్గా కట్ చేసి కొంచెం లైట్గా దోరగా వేగే వరకు దాంట్లోనే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసేసుకొని అలా వేగేసిన తర్వాత 4-5 కరివేపాకు వేసేసి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు నీట్గా వేయించేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలా ఉండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కరెక్ట్గా మీకు కుదరాలనుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, నో ప్రాబ్లం. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాన్ని కొంచెం అలా వేగేసిన తర్వాత నీట్గా పచ్చివాసన పోయే వరకు వేపితే చాలు. ఇందాక ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా ఇప్పుడు ఈ పోపులోకి వేసేసుకొని దాన్ని పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ నీట్గా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ 5 మినిట్స్ మొత్తం ఒకేసారి కాదు, 3 మినిట్స్ మిడ్ ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇలా బుడగలు వచ్చేసిన తర్వాత దాంట్లో ఆల్రెడీ మిక్సీలో కొంచెం ఉంటుంది కాబట్టి దాంట్లో ఒక 1/2 కప్ వరకు వాటర్ పోసేసుకొని థిక్గా కావాలనుకుంటే కొంచెం, లైట్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే వాటర్ పోసేసుకొని ఇలా పైన బుడకలు వచ్చి నూనె తేలే వరకు ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఎస్ నాకు ఆల్మోస్ట్ బుడగలు వచ్చేసాయి. ప్లస్ ఆయిల్ కూడా పైన చూసారు కదా, ఇలా బాగా పైన కొంచెం తేలే వరకు ఉంచుకోవాలి. ఈ టైంలో మనం కొంచెం ఉంటే ధనియాల పౌడర్ లేదనుకుంటే కొంచెం కొత్తిమీర అలా స్ప్రింకిల్ చేసేసి ఇట్స్ వాజ్ డన్, అయిపోయిందండి ఆల్మోస్ట్. సో లెట్స్ ఈట్. డూ సబ్స్క్రైబ్ లవ్లీ లైఫ్ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.